Hello everyone, welcome to my channel English. This is Swati teacher. Today we'll discuss the very common mistake andi. Ade did plus V2. Did అనేది క్వశ్చన్స్ అడగడానికి పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్ అడగడానికి నెగిటివ్ స్టేట్మెంట్స్ చెప్పడానికి యూస్ చేస్తాం అనమాట. యాక్చువల్గా డిడ్ అనేది డూకి పాస్ట్ టెన్స్ వర్బ్, అంటే డూ, డిడ్, డన్. డిడ్ V2 వర్బ్. సో ఒక సెంటెన్స్లో రెండు V2లు యూస్ చేయకూడదు కదా. సో మనం ఏం చేస్తామంటే డిడ్ యూ వెంట దేర్ అంటాం, అంటే వెంట అనేది V2, మళ్ళీ డిడ్ V2 వెంట V2. మరి V1 ఏంటి వెంటకి? గో వెంట్ గాన్. సో V2 ప్లేస్లో మనం ఏం పెట్టాలి? V1 పెట్టాలి. అంటే డిడ్ యూ గో దేర్, డిడ్ యూ టాక్, డిడ్ యూ ఈట్, అలా V1 వర్బ్స్ పెట్టాలి. డిడ్ పక్కన ఎప్పుడు V1 వస్తుంది. సో నెగిటివ్ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు కూడా షీ డింట్ కేమ్ అంటారు, అలా అనకూడదండి. షీ డింట్ కమ్, షీ డింట్ గివ్, అలా చెప్పాలి. మై టీచర్ డింట్ కమ్ టు ద క్లాస్, ఇట్లా. షీ డింట్ టాక్, షీ డింట్ గో, ఇట్లా. డిడ్ పక్కన అది నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి, డిడ్ పక్కన ఎప్పుడు V1 వస్తుంది, V2 రాదు. సో ఈసారి మీరు మాట్లాడేటప్పుడు గుర్తు పెట్టుకొని ఇట్లా డిడ్ పక్కన V1 పెట్టి మాట్లాడండి. సో టాక్ బ్యూటిఫుల్లీ, లివ్ బ్యూటిఫుల్లీ. హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.